खड़गे जी। जी इस मन से मैं आपको एक भरोसा एक वादा करना चाहता हूँ। आज गांव-गांव से आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए। वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है, इन सब लोगों के दिल मैं देखा। इन लोगों का दिल का धड़कन मैं समझता हूँ। इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूँ, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे, 100 एमएलए को जिता के यहाँ दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का, हमारा చెప్తందుకు నీకున్నా ఇంటందుకు మాకు ఉండాలి, ఇంటందుకు తెలంగాణ ప్రజలకు ఉండాలి. అయ్యా తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. వచ్చేసారి అంట రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. ఢిల్లీకి వెళ్ళి టూరిస్ట్ లెక్క వచ్చి పోతారు. వాళ్ళు వచ్చి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకుంటే ఆయన పక్కన కూర్చున్నాడు. ఈయన మాట్లాడుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు అర్థమయ్యే హిందీ భాషలో చెప్పుకుంటా ఏం చెప్తున్నాడు అంటే, ఖర్గే గారు నేను మీకు హామీ ఇస్తున్నా, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఈసారి మాకు 64 సీట్లే వచ్చినాయి కదా మన కాంగ్రెస్ పార్టీకి. 100 అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని బురుడు కొట్టించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి నమ్మబలికి ఇంత చేస్తే మనకు 64 సీట్లే వచ్చినాయి. వచ్చేసారి 100 సీట్లు వస్తాయి, మనకు 100 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం. మనము 17 ఎంపీ సీట్లు ఉంటే 15 ఎంపీ సీట్లు గెలుస్తాము. అంటే కేవలం 2 మాత్రమే ఎంపీ సీట్లు ఓడిపోతాము. కేవలం 119 నియోజకవర్గాల్లో కేవలం 19 నియోజకవర్గాలు మాత్రమే ఓడిపోతాము. 100కు 100 సీట్లు మనం ఇక్కడ గెలుస్తున్నాము. గెలిచి మీకు గిఫ్ట్గా ఇస్తా, మీరు పోయి సోనియా గాంధీకి చెప్పండి, మీరు పోయి రాహుల్ గాంధీకి చెప్పండి, మీరు పోయి ప్రియాంక గాంధీకి చెప్పండి అని చెప్పేసి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి చెప్పడం జరిగింది. 100 సీట్ల తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళే. ఇంకా బిచ్చమాడుకోవడానికి కూడా మనకు అర్హత ఉండదు. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు గెలిపించినామంటే ఇక అంతకు మించినటువంటి అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ నమ్మి ఓటేసినామంటే నీ ఇల్లు నువ్వు అమ్ముకున్నట్టే. ఇవాళ హైదరాబాద్లో బుల్డోజర్లు ఆడాడ చెరువుల దగ్గర ఉన్నాయని చెప్పేసి పోతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే నీకు చెరువు లేదు, కుంట లేదు, ప్రతి ఇంటి మీదకి బుల్డోజర్ పోతుంది. ఎందుకంటే నువ్వు మూటలు పంపిస్తేనే రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి కొన్ని, లేకపోతే గుజరాత్కి కొన్ని పంపిస్తాడు. సో కాబట్టి ఇంకా మన ఇంటికి బుల్డోజర్ వచ్చినట్టే, మన ఇల్లు ఊలగొట్టినట్టే. ఇక ఇష్టారాజ్యం వాళ్ళది, రౌడీ రాజ్యం వాళ్ళది. 100 సీట్లు అంట. నోటితో నవ్వాలను అర్థమైతలేదు, దేంతో నవ్వాలను అర్థమైతలేదు. ప్రజలే వేస్తారా లేకపోతే మీరే గుద్దుకుంటారా సార్ ఓట్లు? గడ పక్క రాష్ట్రంలో గుద్దుకున్నారు చూసినావు. 6 గంటల తర్వాత, బేసిక్గా 6 గంటల వరకే పోలింగ్ ఉంటుంది కదా, 6 గంటల తర్వాత దాదాపు అటు ఇటు 1 కోటి మంది ఓట్లు వేసిరంట. మరి అదేం విచిత్రం నాకు అర్థం కాలేదు. కానీ సేమ్ అట్లనే గుద్దుకుంటారట. నెక్స్ట్ మోడీ నువ్వు కలిసి ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని పంచుకుంటారా మొత్తం సీట్లని, ఓట్లని? 100 సీట్లు ఎట్లా వస్తాయండి? ఏ తలకు మాసినోడు నీకు ఓట్లు వేస్తాడు నెక్స్ట్? అవుతుందా? సాధ్యం అవుతుందా? అది కాంగ్రెస్ పరిపాలన చూసినాక ఇంత అద్భుతంగా ఉందని తరించిన తర్వాత కూడా ఓట్లు 100 సీట్లు వస్తాయి అంటున్నాం అంటే ఏదో ఉంది కథ ఇందులో. దీని వెనకాల ఏదో మతలబు ఏదో ఉన్నది. సీట్లలో డిపాజిట్లు రాకుండా జాగ్రత్త పడండి మీరు. డిపాజిట్లు పోతాయేమో ఈ 100 సీట్లల్లో, అట్లా జాగ్రత్త పడండి. కాంగ్రెస్ అని ఊర్లో కండువా వేసుకొని పోనీక ధైర్యం లేదు మీకు. మీరు ప్రజలను విలువాలి స్వచ్ఛందంగా. మీరు రూపాయి పైసలు వంచకుండా, బెదిరించకుండా, అంగన్వాడీ టీచర్లను లేకపోతే ఆశా వర్కర్లను బెదిరించి మీరు పబ్లిక్ని తీసుకురావని చెప్పకుండా, మహిళా సంఘాల గ్రూపులలో చెప్పి మీరు బెదిరించకుండా జనాన్ని స్వచ్ఛందంగా రమ్మని చెప్పండి. మన కేసీఆర్ సభకు వరంగల్ కోయిరు చూసినావు, దొరకకపోయినా కానీ నడుచుకుంటూ పోయారు కిలోమీటర్లు. ఓ గట్ల రమ్మని చెప్పండి. ఏ ప్రజలు వస్తారో చూద్దాము. ఖాళీ కుర్చీలకు మీరు మాట్లాడుకొని పోవాలి, ఖాళీ కుర్చీలకు స్పీచ్లు చెప్పుకొని పోవాలి. 100 సీట్లు గెలవడం ఏందండి? 100 సీట్లు సాధ్యం అవుతుందా మీకు? చెప్తున్నాడు ఇట్లా. ఎందుకంటే ప్రజలను అది చేయాలని చెప్పేసి.
ఇక చూడండి, ఇక మొత్తం 100 సీట్లు, ఇగో మళ్ళీ మేమే గెలుస్తాం, 100 ఎమ్మెల్యే 15 ఎంపీ సీట్లు గెలిపిస్తా, 100కు 1 సీటు కూడా తగ్గదని ఖర్గేకు హామీ ఇస్తున్నా. ఇక ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. సో కాబట్టి తెలంగాణ ప్రజలు విఘ్నులు, తెలంగాణ ప్రజలే ఆలోచన చేసుకోవాలి. మరి రేవంత్ రెడ్డికి 100 సీట్లు ఇద్దామా, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేదామా? ఎందుకంటే చాలా అద్భుతంగా పరిపాలిస్తుండే, ముసలోళ్ళకు 2000 పింఛన్ వస్తుంది, దాన్ని 4000 చేసే ఎంత మహానుభావుడు ఆయన. వచ్చిందా మీకు 4000 వస్తే వేసేసేయరు, ఏం కాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు 4000? అది కూడా చెప్తా చూడు రీడ. 4000 ఎప్పుడు చేస్తారంటే లాస్ట్ 1 ఇయర్ కానీ లేకపోతే 1 ఇయర్ కానీ లేకపోతే లాస్ట్ 1.5 ఇయర్ ఆ మధ్యలో పెంచుతాడు ఒకవేళ పింఛన్ పెంచితే. ఎందుకంటే ముసలోళ్ళ ఓట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, తక్కువ ఏమి ఉండవు. కాబట్టి ముసలోళ్ళకు 2000 నుంచి 4000 చేస్తా అని చెప్పిండు, చేయలేదు. అది ఒకవేళ చేస్తే గీస్తే లాస్ట్ అంటే ఎలక్షన్స్ ముందు పెంచేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఓట్లు వేయాలి కాబట్టి. ఇక మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాన్నాడు కదా. ఈ ముచ్చట స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి అసలు భాగవతం బయటపడుతుంది. అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని దుకాణం స్టార్ట్ చేసినాం. ఏమవుతుంది ఇందిరమ్మ ఇండ్లలో? ఊర్లల్లో 10 ఎకరాల భూమిలోనికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, 2 బంగ్లాలలోనికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. కానీ అసలైన పేదోనికి ఇందిరమ్మ ఇల్లు వస్తలేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రావట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలలో ఒక బలమైనటువంటి కార్యకర్తకు ఇన్ఫ్లుయెన్స్ చేసేటానికేమో ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. పాపం వాడు జెండా పట్టుకొని తిరిగి నువ్వు చెప్పిన ప్రతి లుచ్చా మాటలకు జేజేలు కొట్టి మీ నాయకులు చెప్పినాయి, వాడు తిరిగి పేదోనికేమో వానికి భూమి లేదు, వానికి ఏమి లేకపోయినా వానికేమో ఇల్లు రావడం లేదు. ఇగో ఇట్లా ఉన్నదన్నమాట. ఊరల్లో ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసినాం కదా, గట్లా ఉన్నది ఊరల్లో. ములుగు జిల్లాలో మనం చూడలే, ఒక పిల్లగాడు కాంగ్రెస్ కార్యకర్తనే జస్ట్ పోయి ఆయన ఏం చెప్పిండు, మాకు ఇల్లు రావడం లేదు, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి ఇండ్లు, ఈ ఇందిరమ్మ ఇండ్లల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ వాట్సాప్లో పెట్టిండంట. వెంటనే ఆయన మీద పోలీసు వాళ్ళు కేసులు పెట్టుడు, ఫోన్లు వేసి బెదిరించుడు. మన కాంగ్రెస్ కార్యకర్తనే పాపం ఆ పిల్లగాడు. చివరికి ఏమైంది, ఆ వేధింపులు తాళలేక, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇది కథ. రేపు అట్లనే ఈ 2500 స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది కథ ఏంది అనేది. నువ్వు చెయ్యి, ఆ 100 సీట్లు ఇస్తారా ప్రజలు, 200 సీట్లు ఇస్తారా, ఏ రకంగా ఇస్తారా, ఎట్లా ఇస్తారా అనేది కూడా చూస్తారు ప్రజానికం. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, ఢిల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఇంకా ఇవి ఇప్పుడు ఏము లేనప్పుడు ఈ సప్పుడన్నా ఎక్కువ ఉండాలి కొంచెం. ఎందుకంటే ఏదో సామెత ఉంటుంది కదా, మోటు సామెత, మొరిగేది కరవదు, ఖర్చేది మొరగదు అని చెప్పేసి మీరు ఇంతగానం ప్రచారం చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాలి ప్రజలు. ఈ డంబాచారం ప్రచారాలు చేసుకుంటున్నప్పుడే అర్థం చేసుకోవాలి. ఉట్టిదే ఇది బబ్రా జమానం, భజ గోవిందము, ఇందులో పెద్దగా ఏమీ లేదు, ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట్లేదు. ఆయనకు రాజకీయం కాదు. అక్కడ ముంగల ఉన్నది ఎవరు, ఆ ఈలలు వేసేదంతా ఎవరు, కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈలలు వేస్తూ ఉంటారు, ఈయన ఊగిపోతూ ఉంటాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు, అయిపోతుంది. ఇదే నడుస్తుంది తప్ప ఇంతకు మించి ఇంకొకటి ఏమీ ఉండదు. చూడాలి ఏమవుతుంది అనేది, ఎట్లుంటుంది అనేది. ఇంకా ఇంకొక మాట ఉన్నది ఇందులో చూడండి. ఒక్కనొక్కడి బట్టలు ఇప్పటికి కొట్టే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. మీరేదో వచ్చి మా బట్టలు ఉండబీకి చూద్దామని కాదు, మీరు బట్టలు ఉండబీకాలన్న అంత ఇంట్రెస్ట్ మీకు ఉంటే, మీరు నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అసెంబ్లీకి వచ్చే ఇంట్రెస్ట్ లేకుండా కేవలం బట్టలు ఉడదీయడానికే మీరు అసెంబ్లీకి వస్తా అంటే, నల్గొండ జిల్లా నుంచి 5 లక్షల మంది రేపు మీ పార్టీ ఆఫీస్కి వచ్చి బట్టలు ఇప్పి చూపిస్తాం. మీకు ఏమన్నా ఆనందంగా మనం దర్శించుకోవాలనుకుంటే బాగుంది కథ. కాంగ్రెస్ వాళ్ళది, ముఖ్యమంత్రి గారు బట్టలు విక్తా అంటున్నాడు, ఎంపీ కూడా బట్టలు విక్తా అంటున్నాడు. ఇదేందో అర్థం కాదు.
సో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఈ బట్టలు ఉడవికే ఫాంటసీ ఒకటి బాగా కొనసాగుతూ ఉంది. ఇదే ముచ్చట ఒకసారి చూద్దాం మిగతాయి కూడా.